హాయ్ ఎవరివన్, నా పేరు నాగభూషణ్. మాది పార్వతీపురం దగ్గర జీఎంవల్స్ అనే విలేజ్. నేను 2020లో నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. సో నేను కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్ అయ్యాను కాబట్టి నెక్స్ట్ నేను వెంటనే మనీ మేక్ చేయాలంటే లైక్ కెమిస్ట్రీ ఫీల్డ్లోకి వెళ్ళాలి. బట్ నాకు అంత స్కోప్ కనిపించలేదు, గుడ్ ప్యాకేజెస్ ఉంటాయని దాంట్లో. సో నేను అప్పుడు సెట్ చేశాను, ఎందులో ప్యాకేజెస్ ఎక్కువ ఉంటాయని సెట్ చేస్తే లైక్ ఐటీ ఫీల్డ్లో గుడ్ ప్యాకేజెస్ ఉంటాయని నాకు తెలిసింది. నెక్స్ట్ వేవ్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది, దాంట్లో నేను జీరో నుంచి స్కిల్స్ డెవలప్ చేస్తారని చెప్పి తెలిసింది. సో నేను కూడా కోడింగ్ నేర్చుకొని లైక్ ఇట్లా ఐటీ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వగలని ఒక నమ్మకం కుదిరింది. ఇది ఆన్లైన్ కదా, దీంట్లో కంటెంట్ ఎవరు నేర్పిస్తారు, ఎలా నేర్పిస్తారు, లైక్ నాకు ఏదైనా డౌట్ వస్తే ఎవరు నాకు ఆన్సర్ చేస్తారు, ఇలా చాలా డౌట్స్ ఉండేవి. సో నేను చాలామంది ఆల్రెడీ నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి నేర్చుకున్న వాళ్ళ వీడియోలు కొన్ని చూశాను. వాళ్ళు బాగానే నేర్చుకుంటున్నాం, మాకు క్వరీస్ రిసాల్వ్ అవుతున్నాయి అని చెప్పడంతో నేను జర్నీ స్టార్ట్ చేశాను. నాకు ఎక్కడైనా డౌట్ వస్తే ఆ కంటెంట్ దగ్గర నేనేం చేసేవాడిని అంటే క్వరీస్ రైజ్ చేసేవాడిని. వితిన్ 2 అవర్స్లో వాళ్ళు క్వరీస్ని రిసాల్వ్ చేసేవాళ్ళు. నాన్ కోడింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, సో నాకు హలో వరల్డ్ ఎట్లా ప్రింట్ చేయాలో కూడా తెలియదు. 2 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత నాకు అనిపించింది లైక్ నేను కూడా కోడింగ్ ప్రాక్టీసెస్ని యూజ్ చేసి ప్రాక్టీస్ చేసి నేను కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయగలనని నాకు అనిపించింది. 70% కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత నాకు ప్లేస్మెంట్ సపోర్ట్ స్టార్ట్ అయింది. వెంటనే నాకు మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారు. అది నాకు ఇంటర్వ్యూలో ఎట్లా ఫేస్ చేయాలనే దానికి హెల్ప్ అయింది. అలా నేను ఒక ఆఫ్లైన్ ఇంటర్వ్యూ అటెంప్ట్ చేశాను ఎక్స్టెండెడ్ వెబ్ యాప్ టెక్ అనే కంపెనీకి. అక్కడ నేను అన్ని రౌండ్స్ క్లియర్ చేసేసి నేను నా ఫస్ట్ ఇంటర్వ్యూలోనే నేను జాబ్ తెచ్చుకున్నాను. మీరు కూడా డిమోటివేట్ అవ్వకుండా కంటిన్యూస్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, కన్సిస్టెంట్గా వర్క్ చేస్తూ ఉండండి. మీరు అనుకున్న గోల్ని మీరు కూడా రీచ్ అవుతారు. సో నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే ఎవరైతే ఉన్నారో డౌట్ ఉందో మేము అచీవ్ చేయగలమా లేదా అని వాళ్ళకి చెప్తున్నా, నేనే చేశానంటే మీరు ఈజీగా చేస్తారు. జీరో కోడింగ్ స్కిల్స్ ఉన్న ఒక గ్రాడ్యుయేట్ ఒక ఫుల్ స్టాక్ డెవలపర్గా అయ్యే ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది చాలా టఫ్ ఉంటుంది అండ్ చాలా హర్డల్స్ ఉంటాయి. అలాంటి ప్రాసెస్ని ఇంత స్మూత్ చేసినందుకు థ్యాంక్స్ టు ఎంటైర్ నెక్స్ట్ టీమ్.